ప్రపంచంలో ప్రకృతి ఇచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ పంప్ ఏంటి, ఇంజిన్ ఏంటి? మీరందరూ అంటారు గుండె అని. ఖచ్చితంగా గుండె చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పంప్. కానీ గుండెలో ఉన్నది 4 కవాటాలు, 4 గదులు మాత్రమే. అదే కిడ్నీలో అయితే మాత్రం ఒక్కొక్క కిడ్నీలో ఆల్మోస్ట్ 1 మిలియన్ నెఫ్రాన్స్ ఉంటాయి. నెఫ్రాన్స్ అంటే ఫిల్టర్స్. అలా 2 కిడ్నీలో కలిపి మొత్తం 2 మిలియన్ నెఫ్రాన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క కిడ్నీ కూడా మీరంతా అనుకున్నట్టు కేవలం యూరిన్ తయారు చేసే పని మాత్రమే కాదు, ఆల్మోస్ట్ ఒక 8 to 12 ఫంక్షన్స్, చాలా కాంప్లెక్స్ ఫంక్షన్స్ నిరంతరం ప్రతి ఒక్క మిల్లీ సెకండ్ పెర్ఫామ్ చేస్తూ ఉంటాయి. అందుకే యాజ్ ఎ నెఫ్రాలజిస్ట్గా నేను చెప్పేది, శరీరంలో మోస్ట్ ఇంపార్టెంట్ పంప్ వచ్చి, ఇంజిన్ వచ్చి కిడ్నీ. మరి మనం తెలియకుండా చేసే కొన్ని సింపుల్ హ్యాబిట్స్, ఈ సింపుల్ హ్యాబిట్స్ వల్ల కిడ్నీస్ ఎక్కువ స్ట్రెయిన్కి గురవుతూ ఉంటాయి, ఎక్కువ ఇబ్బందికి గురవుతుంటాయి, ఎక్కువ అరుదలకు గురవుతూ ఉంటాయి. వాటి గురించి ఇవాళ తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలి. ఐఎమ్ ఎ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఎక్స్పర్ట్ బేస్డ్ ఎట్ హైదరాబాద్. సో ఈ వీడియోలో మనం తెలియకుండా చేసే కొన్ని చిన్న హ్యాబిట్స్ వల్ల కిడ్నీస్ మీద ఎలాంటి లాంగ్ స్టాండింగ్ బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుందో తెలుసుకుందాం. లెట్ ఇన్. నెంబర్ 1, ఉప్పు ఎక్కువ తీసుకోవడం. ఈ ఉప్పు గురించి మనం చాలా కామన్గా వింటూ ఉంటాం. మరి ఉప్పు ఎక్కువ తీసుకుంటే కిడ్నీస్ ఎలా ఇబ్బందులు పడతాయి? ఎందుకోసమంటే చిన్న వయసులో పర్లేదు, కానీ ఈ వయసు పెరిగే కొద్దీ, మరీ ముఖ్యంగా ఈ మిడిల్ ఏజ్కి వచ్చిన తర్వాత ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మన కిడ్నీ ఫిల్టర్స్ మీద ఎక్కువ ఒత్తిడి పడుతూ ఉంటుంది. దేర్ఫోర్ మనందరం కూడా యావరేజ్గా ఇండియన్స్గా ఒక 8 to 10 grams దాకా ఉప్పు తీసుకుంటూ ఉంటాం. సో కిడ్నీ సేఫ్గా ఉండాలంటే మనందరం కూడా క్రమక్రమంగా, ఒక్కసారి కాదు, క్రమక్రమంగా మన ఉప్పు ఇంటేక్ తగ్గిస్తూ రావాలి. మరి ఎంతవరకు తీసుకోవాలి? 5 grams per day. నేను ఎప్పుడైతే 5 grams per day అంటానో అందరూ చెప్పేది, డాక్టర్ గారు 5 grams అంటే ఎలా గుర్తుపట్టామని. 5 grams అంటే ఒక టీ స్పూన్, అంటే పైన కొండ కొట్టేసిన ఒక ఫ్లాట్ ఎండ్ టీ స్పూన్. సింపుల్గా చెప్పాలంటే బయట ఆహారం తగ్గించండి, ఉప్పు తగ్గిస్తారు. బయట ఉన్న చిప్స్ కానీ బేకరీ ఐటమ్స్ తగ్గించండి, ఆటోమేటిక్గా ఉప్పు తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ బేకరీ ఐటమ్స్లో ఉప్పుగా ఉండదు, బట్ ఈ ఉప్పు అనేది ఉప్పు అన్న టేస్ట్ తెలియకుండా ఇండైరెక్ట్ సాల్ట్ రూపంలో ఉంటుంది. అదంతా కూడా శరీరం మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో పచ్చళ్ళు తినండి, చాలా తక్కువ తినండి. ప్రతిరోజు నిలువ పచ్చళ్ళు తినదు, కావాలంటే ఇంట్లో చేసుకున్న రోటి పచ్చళ్ళు తీసుకుని, ఎందుకంటే రోటి పచ్చళ్ళలో ఉప్పు తక్కువగా ఉంటుంది. బయట ఆహారం తగ్గించడం, పచ్చళ్ళు విపరీతంగా తినుకోకుండా కొద్ది కట్టడి చేసుకోవడం, బేకరీ ఐటమ్స్ తగ్గించడం, ఇవన్నీ చేయడం వల్ల మనం తెలియకుండానే ఎటువంటి శ్రమ లేకుండా ఉప్పు తగ్గించుకోవచ్చు. సో కిడ్నీలు కాపాడుకోవాలంటే చిన్నప్పటి నుంచి ఇంటిల్లిపాది అలవాటు చేసుకోవాల్సింది ఉప్పు యొక్క కన్జంప్షన్ తగ్గించుకోవడం. దీంట్లో ఒక డేంజర్ ఉంది. నేను ఉప్పు తగ్గిమనగానే కొద్దిమంది సూపర్ విల్ పవర్ ఉన్న వాళ్ళు మొత్తం ఉప్పు బంద్ చేస్తారు. టోటల్గా ఉప్పు బంద్ చేయడం కిడ్నీస్కి ఇంకా మోర్ హార్మ్ఫుల్. ఎందుకంటే ప్రకృతికి కావాల్సింది బ్యాలెన్స్, ఇంటెన్షన్స్ కాదు. అంటే దేవుడు చెప్పిన విధంగా, నేచర్ చెప్పిన విధంగా ఒక మనిషి మనుగడ కోసం ఉప్పు ఎంతో కొంత అవసరం. అందుకే శరీరంలో ఉప్పు యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది. ఈ ఉప్పు మీద పనిచేసే వ్యవస్థలు కూడా చాలా ఉన్నాయి. అందుకే ప్రకృతి కూడా 70% భూమిని సీ వాటర్తో నింపిపెట్టింది. ఎందుకంటే ఉప్పు అనేది మనిషి యొక్క మనుగడికి చాలా ఇంపార్టెంట్. సో ఉప్పు తగ్గించండి, కానీ కంప్లీట్గా జీరో మాత్రం చేయకండి. నెక్స్ట్, ఈ హ్యాబిట్ కూడా మన కిడ్నీల్ని స్లోగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. అదేంటంటే విపరీతంగా షుగర్ ఉన్న పానీయాలు, అంటే షుగరీ డ్రింక్స్ తీసుకోవడం. అది ఆల్కహాల్ కావచ్చు, ఆల్కహాల్ కంటే మరీ ముఖ్యంగా మనం రొటీన్గా తాగే ఈ కూల్ డ్రింక్స్, అంటే కోక్స్. మరి వీటి వల్ల కిడ్నీస్ ఎలా ఫెయిల్ అవుతాయి? డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్గా, బట్ ఖచ్చితంగా. అంటే మీరు షుగర్ కంటెంట్ ఉన్న ఆహారం ఎంత తీసుకుంటే 100% వాటి వల్ల ఆ కిడ్నీస్ మీద లోడ్ పడుతూ ఉంటుంది. ఎందుకోసమంటే వీటి వల్ల, ఈ షుగరీ డ్రింక్స్ వల్ల మన శరీరం యొక్క మెటబాలిజం బ్యాక్ అవుతూ ఉంటుంది. మెటబాలిజం అంటే ఏంటి? మెటబాలిజం అంటే తక్కువ తిన్నా ఎక్కువ బరువు పెరగడం. మనందరం కూడా వయసు అయ్యే కొద్దీ ఈ ట్రాప్లో పడుతూ ఉంటాం. ఆ ట్రాప్ ఏంటంటే మనం ఏం తినకుండా బరువు పెరుగుతూ ఉంటాం. అంటే అర్థమైందంటే మన మెటబాలిజం స్లో అవడం వల్ల
మనం తిన్న ఆహారం కూడా మన శరీరంలో ఎక్కువ నిలువ ఉండిపోయి క్యాలరీ ఎక్సెస్లోకి వచ్చి రకరకాల భాగాల మీద లోడ్ పడుతూ ఉంటుంది. అలా క్యాలరీ ఎక్సెస్ మీద ఇంపాక్ట్ పడే ఒక శరీర భాగం వచ్చి కిడ్నీ. ఈ క్యాలరీ ఎక్సెస్కి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈ షుగరీ డ్రింక్స్. చిన్నపిల్లల్లో కూడా ఊబకాయం వస్తుందంటే దానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ రెండు. ఒకటి, చిన్నప్పటి నుంచి షుగరీ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడం, కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడం, కోలాలు ఎక్కువ తీసుకోవడం, దాంతోపాటు ఆ సో కాల్డ్ ఫ్రూట్ జ్యూసెస్ అంటే సూపర్ మార్కెట్లో అమ్మే ఫ్రూట్ జ్యూసెస్ని ఫ్రూట్ అనుకొని తీసుకోవడం. షుగర్ ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ డేంజర్. సో షుగర్ డ్రింక్స్ని కంట్రోల్ చేయండి, మీ కిడ్నీలు కాపాడుకోండి. మరీ ముఖ్యంగా ఈ కూల్ డ్రింక్స్ కావచ్చు, ఆర్ ప్రీ ప్యాకేజ్డ్ షుగర్ డ్రింక్స్ కావచ్చు, బికాజ్ అవన్నీ కూడా షుగర్తో నిండి ఉంటాయి. మూడవది పెయిన్ కిల్లర్స్. ఆఫ్కోర్స్ మనందరం పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన వాళ్ళం, ఎందుకంటే ఈ పెయిన్ కిల్లర్స్ లేకుండా ఆ ప్రపంచం ముందుకెళ్దు. ఏదో 1-2 రోజులు సరిపోతుంది, కానీ విచ్చలవిడిగా నెలల తరబడి వైద్య పర్యవేక్షణ లేకుండా మెడికల్ షాప్కి వెళ్ళి నొప్పుల టాబ్లెట్లు తెచ్చుకొని వాడడం వల్ల కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. సో పెయిన్ కిల్లర్స్ వాడేటప్పుడు 2 క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. అది చిన్న పెయిన్ అవుతే పారాసెటమాల్ టాబ్లెట్ సరిపోతుంది. పారాసెటమాల్ వల్ల కిడ్నీస్ ఏం ఫెయిల్ కావు, ప్రొవైడెడ్ రోజుకు 3 కంటే ఎక్కువ తీసుకోకండి. రెండవది, ఒకవేళ పెయిన్ కిల్లర్స్ వాడినా ప్లీజ్ ఒక వైద్య సలహా ప్రకారం పెయిన్ కిల్లర్స్ వాడండి. 2 to 3 days కంటే ఎక్కువ వాడకండి. అంతకని ఎక్కువ వాడాల్సి వచ్చినా ప్లీజ్ అంటే సూపర్విజన్ ఆఫ్ ఏ డాక్టర్ మాత్రమే పెయిన్ కిల్లర్స్ తీసుకోండి. కాళ్ళ వాపులు కనిపించినా, మొహం వాపు కనిపించినా వెంటనే పెయిన్ కిల్లర్స్ ఆపేసేయండి. కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అవడానికి, కిడ్నీ ఫెయిల్ అవడానికి మనం తెలియకుండా చేసే 4th మిస్టేక్ బీపీని నెగ్లెక్ట్ చేయడం. ఎస్, బీపీ ఉంది అనగానే నాకెందుకు బీపీ వస్తుంది, చూడడానికి బాగానే ఉన్నా కదా, నాకు ఎలాంటి సిమ్టమ్స్ లేవు, మా ఇంట్లో ఎవరికి బీపీ అస్సలు లేదు, నాకెందుకు వస్తుందని మనం ఆత్మవంచన చేసుకోవడం. బీపీ అన్నది మనకు తెలియకుండా వచ్చేది. ఒకసారి బీపీ వచ్చిన తర్వాత బీపీ ఎందుకు వచ్చినా ఆలోచించుకోవడం కాకుండా దానికి తగ్గిన ట్రీట్మెంట్ కావచ్చు, లైఫ్ స్టైల్ మార్పులు కానీ చేసుకోండి. ఎందుకోసం అంటే లాంగ్ స్టాండింగ్ బీపీ వల్ల ఈ కిడ్నీలో చెప్పిన ఫిల్టర్స్, నెఫ్రాన్స్ అనేవి అరిగిపోతాయి. కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ నెగ్లిజెంట్ హ్యాబిట్ వచ్చి షుగర్ని రెస్పెక్ట్ ఇవ్వకపోవడం. ప్రపంచంలో కిడ్నీస్ ఫెయిల్ అవడానికి నెంబర్ 1 రీజన్, ఈ మాట నేను కొన్ని వేల సార్లు చెప్పింటాను, అది షుగర్ అంటే డయాబెటీస్. డయాబెటీస్ రాగానే నాకెందుకు డయాబెటీస్ వచ్చింది, నేను చూడడానికి బాగానే ఉన్నా కదా అని షుగర్ టాబ్లెట్లు అసలు వాడకపోవడం, లేకుంటే నేను డైట్ కంట్రోల్ చేసుకోగలను, నాకు విచ్చలవిడి విల్ పవర్ ఉంది, నేను ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ కాదు, ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్ అని మనందరం అనుకుంటూ ఉంటాం. షుగర్ రాగానే కాదు. షుగర్ వచ్చింది అంటే లైఫ్ స్టైల్ మార్చుకోండి. లైఫ్ స్టైల్తో పాటు టాబ్లెట్స్ కూడా ప్రాపర్గా స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు బరువు తగ్గి లైఫ్ స్టైల్ బాగా చేసుకుంటే కొద్దిమందికి డయాబెటిక్ రివర్సల్ కూడా జరగచ్చు. అవి చేసేంత వరకు, అది వచ్చేంత వరకు టాబ్లెట్స్ అయితే వాడుకోండి, అంతేగాని షుగర్ నెగ్లెక్ట్ చేయకండి. సో అందరం కూడా ఆఫ్టర్ 30 years ఆఫ్ ఏజ్ సంవత్సరానికి ఒకసారి షుగర్ ఎలా ఉందో చూసుకోవాలి. ఒకవేళ షుగర్ బార్డర్లైన్ ఉన్న లైఫ్ స్టైల్ మెజర్స్ తీసుకోవాలి. షుగర్ ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా టాబ్లెట్స్ వాడుకోవాలి. మనం ఏం చేసినా HbA1cని తగ్గించుకొని <7 మెయింటైన్ చేసుకోవాలి. అప్పుడు కిడ్నీస్ హెల్తీగా ఉంటాయి. కిడ్నీస్ మీద ఎఫెక్ట్ వచ్చే ఒక చిన్న హ్యాబిట్ వచ్చి యూరిన్ ఎక్కువసేపు దాచుకోవడం. అఫ్కోర్స్ మనం రకరకాల ప్రొఫెషన్స్లో ఉంటాం, కొద్దిమందికి వాష్రూమ్ యాక్సెస్ ఉండకపోవచ్చు. బట్ ఏది అయినప్పటికీ యూరిన్ ఎక్కువసేపు దాచుకోకండి. ఎందుకోసం అంటే యూరిన్ ఎక్కువసేపు హోల్డ్ చేయడం వల్ల కూడా యూరిన్లో ఇన్ఫెక్షన్స్ మాటిమాటికి వస్తుంటాయి. యూరిన్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువసార్లు వచ్చినా, ఆర్ యూరిన్ ఎక్కువసేపు దాచుకోవడం వల్ల ఈ బ్లాడర్ మీద ఫిలాసఫీ మారిపోవడం వల్ల కూడా కిడ్నీస్ మీద ఇండైరెక్ట్గా ఒత్తిడి వస్తూ ఉంటుంది. సో డోంట్ స్టోర్ యూరిన్ ఫర్ లాంగ్ టైం. ఇంకోటి, ఈ మాట మనం చిన్నప్పటి నుంచి అనాదిగా వింటూ వస్తున్నాం, అదేంటంటే వాటర్ కంటెంట్. వాటర్ టూ మచ్ తక్కువ తీసుకున్నా కిడ్నీస్ మీద లోడ్ వస్తూ ఉంటుంది. ఎలా లోడ్ వస్తుంది? ఎందుకోసం అంటే ఈ వాటర్ అనేది మనకు ప్రకృతి ఇచ్చిన ఒక న్యాచురల్ డిటాక్స్. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, వాటర్ని ప్రాపర్గా తీసుకోవాలి. అలాగని చెప్పి 7 liters 8 liters వాటర్ అవసరం అస్సలు లేదు. మనం ఇండియాలో ఉన్న వాతావరణానికి మనందరం కూడా ఒక రోజులో 2.5 to 3 liters తాగితే చాలా బాగా తాగినట్టు, అంతకుమించి ఎక్కువ తాగినా పెద్ద ప్రయోజనం లేదు. దేర్ఫోర్ మనందరం కూడా వాటర్ని బొత్తిగా టూ మచ్గా తగ్గకూడదు, టూ మచ్ ఎక్కువ కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఎక్కువ తీసుకున్నా ఎలాంటి మంచి ఉండదు, రాదర్ చెడే ఉంటుంది. మరి ఎంత తీసుకోవాలి? అరౌండ్ 2.5 to 3 liters వాటర్ సఫిషియంట్. సో ఫ్రెండ్స్, నేను పైన చెప్పిన అంశాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఫాలో చేయడం వల్ల, మరీ ముఖ్యంగా ఇంట్లో ఇంటిల్లిపాది ఈ హ్యాబిట్స్ని చిన్న వయసు నుంచి అలవాటు చేసుకోవడం వల్ల మనందరం కూడా మన కిడ్నీ హెల్త్ని కాపాడుకోగలం, మన ఇంట్లో వారి కిడ్నీ హెల్త్ని కాపాడుకోగలం. గుర్తుంచుకోండి, టు హ్యావ్ ఎక్స్ట్రాడినరీ హెల్త్ మనం చేయాల్సిన ఎక్స్ట్రాడినరీ పనులు కాదు, సింపుల్ పనులు.
ఏవో డిటాక్స్ డ్రింకులు, ఆ డ్రింకులు, ఈ డ్రింకులు ఎవరో చెప్పింది తాగాల్సిన అవసరం లేనే లేదు. ఇంకా చెప్పాలంటే కిడ్నీని ఫ్లష్ చేయడానికి బయట నుంచి ఎలాంటి డిటాక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది పెద్ద అబద్ధం, పచ్చి అబద్ధం. ఎందుకంటే కొత్తగా ఏమీ కిడ్నీ చేయాల్సిన అవసరం లేదు. కిడ్నీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వండర్ఫుల్ పంప్. మనం చేయాల్సింది దాని మీద లోడ్ పడుకోకుండా చూసుకోవడం, కొద్దిగా వాటర్ని 2.5-3 లీటర్స్ దాకా తీసుకోవడం. అంతేగాని ఏదో స్పెషల్ కెమికల్ వచ్చింది, ఏదో స్పెషల్ డిటాక్స్ వచ్చింది, ఇవి తాగండి కిడ్నీస్ ఫ్లష్ అవుతాయంటే దాన్ని మించిన హాస్యాస్పదం ఇంకోట్లేదు, పచ్చి మోసం ఇంకోట్లేదు. సో ఫ్రెండ్స్, నేను పైన చెప్పిన అంశాలు గుర్తుపెట్టుకొని మీ ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని, కిడ్నీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు. సో హ్యాపీ లెర్నింగ్.